యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 40వ వచనము అందరం కలిసి చదువుకుందాం. నిజముగా ఇశ్రాయేలీల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలోనున్న ఇశ్రాయేల్ అందరూ నాకు సేవ చేయుదురు. ఇదే యెహోవా వాక్కు. అచ్చటని నేను వారిని అంగీకరించేదను. అచ్చటని మీ ప్రతిష్ఠితమైన అర్పణలను, మీ ప్రథమ ఫలాదానములను, ప్రతిష్ఠితములగు మీ కానుకలన్నిటినీ నేను అంగీకరించేదను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగములో నిజముగా అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనములో నిజముగా మనము చేయవలసిన ఒక కార్యం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ కార్యం ఏంది అంటే మనం గమనిస్తూ ఉంటున్నాం. నిజముగా ఇశ్రాయేలీల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలోనున్న ఇశ్రాయేల్ అందరూ నాకు సేవ చేయుదురు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేల్ అందరూ నిజముగా నాకు సేవ చేయుదురు అని. అంటే ఇశ్రాయేలీలు దేవునికి నిజముగా సేవ చేసేవారుగా ఉంటారు అని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మన జీవితంలో మరి నిజముగా దేవుణ్ణి మనము సేవించే వారంగా ఉండాలి. దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడంటే నిజముగా మనము దేవుణ్ణి సేవించే వారంగా ఉండాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. నిజముగా దేవుని కొరకు మనము సేవ చేసే వారంగా ఉండాలి. గమనించండి, సేవ చేయడం అంటే దేవుని సేవకులే మరి సేవ చేస్తారని చెప్పి కొంతమంది అనుకుంటారు. అలా కాదు. దేవుని యొక్క సేవకులు మరి దేవుని యొక్క సేవ చేయాలి. అదే సమయంలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ప్రభువు కొరకు సేవ చేసేవారుగా ఉండాలి. ప్రభు యొక్క సేవలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ప్రయాసపడాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ప్రభువు కొరకై నిజముగా సేవ చేసేవారంగా ఉండాలని వాక్యము తెలియపరుస్తూ ఉంది. నిజముగా ప్రభువును మరి సేవించడం అంటే ఏంటో వాక్యములో మనము గమనించవచ్చు. పరిశుద్ధ గ్రంథములో సమూయేలు ఇశ్రాయేలీలకు ప్రభువుని ఏ విధంగా సేవించాలో రెండు విషయాలను తెలియపరిచినట్లుగా మనము గమనించవచ్చు. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనములో సమూయేలు ఇశ్రాయేల్ అందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లు కొనిన ఎడల అన్య దేవతలను అస్తారోత్ దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయన్ను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలుకు చెప్తున్నటువంటి మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి ప్రభువుని ఏ విధంగా సేవించాలో సమూయేలు ఇశ్రాయేలుకు చెప్తున్నాడు. మనం ఇక్కడ చూస్తుంటున్నాము, అన్య దేవతలను అస్తారోత్ దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయన్ను సేవించుడి అనే మాటను చూడండి. ఇక్కడ తీసివేసి ఆయన్ను సేవించుడి అని వ్రాయబడి ఉంది. ఏం తీసివేయాలి? అన్య దేవతలను అస్తారోత్ దేవతలను తీసివేయాలి. తీసివేసి ఆయన సేవించాలి అని చెప్పి సమూయేలు ఇశ్రాయేలీలను
హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అంటే దేవునికి విరోధమైన వాటిని, దేవునికి హేయమైన వాటిని, దేవుడు అసహించుకునే వాటిని మనలో నుండి తీసివేసుకుని మనం ఏం చేయాలంటే ఆయన్ను సేవించాలి. గమనించండి, నిజముగా ఆయన్ను సేవించడము అంటే మనలో దేవునికి విరోధమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని దేవుని యొక్క సహాయము ద్వారా తీసివేసుకుని దేవుణ్ణి సేవించాలి. దేవునికి విరోధమైన లక్షణాలు, దేవునికి విరోధమైనటువంటి విధానాలు ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటినీ దేవుని యొక్క సహాయము చేత మనం తీసివేసుకుని ఆయన్ను సేవించినప్పుడే నిజముగా ఆయన్ని మనం సేవించేవారము అని పిలువబడతాం. అలాగే సమూయేలు చెప్పిన ఇంకొక మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన్ను సేవించుట ఆవశ్యకము. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఏ విధంగా సేవించాలో దేవుడు సమూయేలు ఇశ్రాయేలుకు బోధిస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ సమూయేలు దేవుణ్ణి ఏ విధంగా సేవించాలో ఇశ్రాయేలీయులకు తెలుపుతున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ రాయబడింది, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించుట ఆవశ్యకము అని. ఇక్కడ కలిగి ఆయన్ను సేవించుట ఆవశ్యకము అని చెప్పి రాయబడింది. కలిగి అంటే ఏం కలిగి? యెహోవా యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన్ని సేవించుట ఆవశ్యకము అని ఇక్కడ రాయబడింది. అంటే కలిగి ఆయన్ని సేవించుట ఆవశ్యకము. గమనించండి, కలిగి ఆయన సేవించాలి. ఏం కలిగి ఆయన సేవించాలంటే మంచి లక్షణాలను కలిగి, అక్కడ భయభక్తులు అనే మాట వ్రాయబడింది. దాన్ని మనము ఎలాగూ అర్థం చేసుకోవాలి అంటే మనము కలిగి ఉండవలసిన వాటిని కలిగి ఉండి ఆయన్ని సేవించాలి. అంటే దేవునికి అనుకూలమైన వాటిని మనం కలిగి ఉండి, దేవునికి ఇష్టమైన వాటిని మనం కలిగి ఉండి, దేవుడు కోరుకునే వాటిని మనం కలిగి ఉండి దేవుణ్ణి మనం సేవించాలి. మన జీవితంలో దేవునికి ఇష్టమైనవి, అలాగే దేవునికి అనుకూలమైనవి, దేవుడు కోరుకునేవి ఉన్నాయా ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. వాటిని మనం కలిగి ఉండి ఆయన సేవించాలి. అప్పుడే మనము నిజముగా ఆయన సేవించే వారంగా పిలువబడతాం, నిజముగా ఆయన సేవించే వారంగా ఎంచబడతాం. గమనించండి, సమూయేలు చెప్పిన 2 మాటలు, దేవుణ్ణి ఏ విధంగా సేవించాలో సమూయేలు చెప్పిన 2 మాటలు మనం చూస్తూ వచ్చాం. 7వ అధ్యాయంలో ఏం చెప్తూ వచ్చాడు? తీసివేసి ఆయన్ను సేవించండి అని చెప్తూ వచ్చాడు. 12వ అధ్యాయంలో ఏం చెప్తూ వచ్చాడు? కలిగి ఉండి ఆయన్ను సేవించండి. గమనించండి, తీసివేసి ఆయన్ని సేవించాలి, కలిగి ఉండి ఆయన్ని సేవించాలి. మన జీవితంలో దేవునికి విరోధమైన వాటిని దేవుని యొక్క సహాయము చేత మనలో నుండి తీసివేసుకుని ఆయన్ని సేవించాలి. అలాగే మనము దేవునికి అనుకూలమైన వాటిని, దేవునికి ఇష్టమైన వాటిని కలిగి ఉండి ఆయన్ని మనం సేవించాలి. ఆ విధంగా మనము సేవించే వారంగా ఉన్నప్పుడే మన జీవితంలో నిజముగా ఆయన్ను సేవించే వారంగా, లేక నిజంగా ప్రభువుని సేవించే వారంగా మనం ఎంచబడతాము. కాబట్టి మన జీవితంలో ఈ విధమైన రీతిలో ప్రభువును మనం సేవించే వారంగా ప్రభు మనం సిద్ధపరచునట్లు ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవాలి. ప్రభువా, నీకు విరోధమైన వాటిని నేను తీసివేసుకుని నిన్ను సేవించే అనుభవంలో నన్ను ఉంచు ప్రభువా. నీకు అనుకూలమైన వాటిని నేను కలిగి ఉండి నిన్ను సేవించినట్లుగా
నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రభువుని మనం ప్రార్థించే వారంగా ఉండాలి. గమనించండి, ఈ విధంగా ఎవరైతే ప్రభువుని సేవిస్తారో వారే ప్రభువుని నిజముగా సేవించేవారుగా పిలువబడతారు. మరి నిజంగా మనం ప్రభువుని సేవించే వారంగా ఉంటే మనకు ఎలాంటి మేలులు కలుగుతాయి? పరిశుద్ధ గ్రంథములో మనము గమనించవచ్చు. నిర్గమాకాండములో 23వ అధ్యాయము 25వ వచనములో మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును అని వ్రాయబడి ఉంది. చూడండి, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీ ఆహారాన్ని దీవిస్తాడు, నీ పానమును దీవిస్తాడు అని చెప్పి వ్రాయబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అంటే ఆ ప్రభువును మనం సేవించే వారంగా ఉన్నప్పుడు, నిజముగా ప్రభువును సేవించే వారంగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో ఆయన మనకు కలిగిన ఆహారాన్ని దీవిస్తాడు, మనకు కలిగినటువంటి పానమును కూడా దీవిస్తాడు. అలాగే మనకు ఏమైతే కలిగి ఉన్నాయో వాటిని ఆయన ఏం చేస్తాడంటే దీవించేవాడుగా ఉంటాడు. గమనించండి, మరి ప్రభువు చేత మనకు కలిగినవి దీవించబడ్డప్పుడు మన జీవితంలో ఎంతో తృప్తి పొందుకుంటాం. గమనించండి, మరి యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో మరి అరణ్యములో జనులను పోషిస్తూ వచ్చాడు. ఆ సందర్భంలో మరి కొన్ని రొట్టెలు మరి చిన్న చేపలు ప్రభువుకి ఇవ్వబడ్డాయి. వాటిని ఏం చేశాడు? ప్రభువు ఆశీర్వదించి ఇచ్చాడు. ఆశీర్వదించి ఇచ్చినప్పుడు వారందరూ తిని తృప్తి పొందుతూ వచ్చారు. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా మిగిలింది. అంటే ఇక్కడ ప్రభువు చేత దీవించబడ్డప్పుడు, ప్రభువు చేత ఆశీర్వదించబడ్డప్పుడు వారు తృప్తిపరచబడ్డారు. మరి ఆ కొంచెము మరి ఇంకా మిగులుతూ వచ్చింది, వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత కూడా. అలాగే మన జీవితంలో ప్రభువు చేత దీవించబడితే మనకు కలిగినవి మనము తృప్తిపరచబడతాము. అంతేకాదు మనకెంతో మరి ఇంకా అధికంగా మిగులుతుంది. కాబట్టి మన జీవితంలో మనకు కలిగినవి ప్రభువు చేత ఏం చేయబడాలి? దీవించబడాలి. మనకు కలిగినవి ప్రభువు చేత దీవించబడాలంటే మనం ఏం చేయాలి? నిజముగా ప్రభువును సేవించే వారంగా ఉండాలి. నిజంగా ప్రభువును మనం సేవించే వారంగా ఉంటే మనకు కలిగిన వాటిని ఆయన దీవిస్తాడు. మనకు కలిగినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆయన ఏం చేస్తాడంటే దీవిస్తాడు. కాబట్టి మనకు కలిగినవన్నీ కూడా దీవించబడాలంటే మనము నిజంగా ప్రభువును సేవించే వారముగా ఉండాలి. అలాగే యోహాను సువార్తలో 12వ అధ్యాయం 26వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ యేసు ప్రభు అంటూ వచ్చాడు, మరి ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి వాణ్ణి ఘనపరుచును అని. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి వాణ్ణి ఘనపరుచునని యేసు ప్రభు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంటే ప్రభువును సేవించినప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంటే ఘనపరిచేవాడుగా ఉంటాడు. గమనించండి, మరి ప్రభువును సేవించే వారంగా ఉంటే ఆ దేవుని చేత మనం ఏం చేయబడతాము? ఘనపరచబడతాం. లోకములో మరి ఒక ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తి మనల్ని ఘనపరిచినప్పుడు అదెంతో గొప్పగా ఉంటుంది. అలాంటిది సర్వలోకను సృష్టించిన దేవుడు ఒక వ్యక్తిని ఘనపరిస్తే అది ఇంకెంతో గొప్పగా ఉంటుంది. చూడండి, సర్వలోకను సృష్టించిన దేవుడు మనల్ని ఘనపరిస్తే అదెంతో గొప్పగా ఉంటుంది. మరి ఆయన మనల్ని ఘనపరచాలంటే మనం ఏం చేయాలి? ఆయన నిజముగా సేవించాలి. నిజముగా ఎవరైతే ఆయన సేవిస్తారో వారు ఆ ప్రభు చేత మరి ఘనపరచబడేవారుగా ఉంటారు. కాబట్టి మన జీవితంలో నిజంగా ప్రభువుని సేవించే వారంగా ఉండి ఆయన నిజముగా సేవించడం ద్వారా అనుగ్రహించబడే మరి దీవెన ఘనత పొందుకోవాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ప్రభువుని అడగాలి, ప్రభువుని ప్రార్థించాలి. ప్రభువా, నేను నిజముగా నిన్ను సేవించే వ్యక్తిగా ఉండి నిజముగా నిన్ను సేవించే అనుభవం కొనసాగుతూ మీ ద్వారా
దీవెనలు పొందినట్లుగా, మీ ద్వారా ఘనత పొందినట్లుగా నాకు సహాయం చేయుము అని ప్రభువుని మనం ప్రార్థించే వారముగా ఉండాలి.